హాయ్ అండి. దొండకాయని, బెండకాయని కలిపేసి ఎప్పుడైనా కూర చేసుకున్నారా మీరు? ఈరోజు మీకు దొండకాయ, బెండకాయని కలిపేసి కూర ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. దొండకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసేసి ముందుగా దొండకాయ ముక్కల్ని వేసేసుకుందామండి. దొండకాయ ముక్కలు ఒక 60% వరకు మగ్గిపోయిన తర్వాత బెండకాయ వేసేసుకుందాం. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుందాం. దొండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుందామండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం. ముందుగానే దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసేసుకున్నామంటే దొండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మూత పెట్టేసి దొండకాయ ముక్కల్ని వేగనిద్దాం. చూడండి, మనకి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి దొండకాయ ముక్కలు. ఇప్పుడు మనం ఇందులో బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. ఒక 60% వరకు దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. దాని తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసేసుకుందాం. అసలు జిగటగా ఏమీ ఉండదండి, చక్కగా ఫ్రై అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే దొండకాయని, బెండకాయని కలిపి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చేయకపోతే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని పూర్తిగా చూసేసి ఈ కూర చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో కొన్ని దొండకాయలు కానీ కొన్ని బెండకాయలు కానీ మిగిలిపోయాయంటే అవి పూర్తిగా ఏ ఒకటి కూడా కూర అవ్వదు కదండి. అందుకని మనం ఇలా కోసేసి చేసేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. బెండకాయ ముక్కలు కూడా ఒక 40-50% మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే దొండకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కల్ని వేసేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం అడుగు మందంగా ఉన్న కళాయి తీసుకుంటే మనకి ఆ కూర అనేది అడుగంటకుండా చక్కగా వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టి వండేసుకున్నా కూడా అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ జార్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కొంచెం జీలకర్ర, కారం వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఎల్లిపాయ కారం అలాగా. దీంట్లో ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు ఆ కారం సరిపోకపోతే మళ్ళీ కొంచెం కారం వేసేసుకుందాం. ఎల్లిపాయలు, జీలకర్ర వేసేసి కారం పట్టేసుకుందామండి. ఇందాకే ఉప్పు వేసేసుకున్నాం కదా, సరి చూసుకొని ఉప్పు కారాలు చక్కగా వేసేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏమైనా బెండకాయలు వేసినందుకు గాను ఏమైనా బంక రాలేదండి మనకి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ, బెండకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి వేటికవి. ధనియాల పొడి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామంటే మన దొండకాయ, బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ, బెండకాయ
కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా దొండకాయ బెండకాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం రైస్లో టేస్ట్ చేసేద్దాం. చూడండి, వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని ఇలా కలిపేసుకొని తిందామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా స్పైసీగా ఉంటుంది కూడా. చూడండి, ఏ ముక్క కాముక్క దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఇలా వేరువేరుగా చక్కగా మగ్గిపోయాయి. చూడండి, మన కూర కూడా ఎంత పొడి పొడిగా చక్కగా ఉందండి. టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయాయి. మనం దొండకాయ బెండకాయ విడివిడిగా వండిన దానికన్నా ఇలా చాలా బాగుందండి. చాలా బాగుంది.